ఏలూరులో రాజస్థాన్కు చెందిన మొబైల్ ఫోన్ విడిపాకాలు షాపులపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద మొబైల్ షాపుల యజమానులు, షాపుల వ్యాపారస్తులు ధర్నా నిర్వహించారు. గతంలో జరిగిన దాడులపై సెల్ ఫోన్ విడిపాకాలు యజమానులు తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అప్పట్లో 2 వర్గాలను కూర్చోబెట్టి ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునే విధంగా సెటిల్ చేసుకున్నామని సెల్ ఫోన్ విడిపాకాలు యజమానులు తెలిపారు. ఇకైతే కొంతమంది వ్యక్తులు తమ షాపులపై దాడులను మళ్లీ కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమకు తమ వ్యాపారాలు, అదేవిధంగా తమ దగ్గర పనిచేసే వర్కర్లకు రక్షణ కల్పించాలని, తమ వ్యాపారాలను సజావుగా చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు వ్యాపారస్తులు తెలిపారు. పోలీసు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ అందరికి పిలిచారు. అక్కడ ఎస్ఐ గారు, సిఐ గారు అందరు కూర్చోపెట్టి, వాళ్ళకి కూడా కూర్చోపెట్టి మాట్లాడి ఆయన ఇచ్చే కమిట్మెంట్ ప్రకారం రాజీనామా చేశారు. రాజీనామా చేసి తర్వాత మళ్ళీ సంతకం పెట్టి ఇచ్చారు ఆ పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళను, వాళ్ళ వ్యాపారం మన వ్యాపారం ఎలా కమిట్మెంట్ చేసి సంతకం పెట్టి పోలీస్ స్టేషన్ లో రాజీనామా ఇచ్చాం. మళ్ళీ ఈ 2 నెలలు 3 నెలల నుంచి మళ్ళీ షాంపూ ప్రాబ్లం రిపీట్ అవుతారు. షాప్ దగ్గర వచ్చి గొడవ పెడతారు, షాప్ కి వచ్చి స్టిక్కర్ అంటిస్తారు. సపోజ్ కస్టమర్ వచ్చి అంటే మీరు వెళ్ళిపోండి, ఆయన దగ్గర ఏం లేదు, ఎలా కొన్ని రకరకాల ట్రోసర్ పెడుతున్నారు. లేకపోతే మాకు కరోడా ఎవరు పని చేసే వాళ్ళు వాళ్ళకి కొడతారు లోపల వచ్చి. ఆ వీడియో మన దగ్గర మొత్తం ఉంది. వీడియో ఎవిడెన్స్, ఆడియో రికార్డింగ్ అన్ని సార్కి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అన్ని సబ్మిట్ చేస్తాం. హోల్సేల్ అమ్మేవాళ్ళు, రిటైల్ అమ్మేవాళ్ళు మేము ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకుంటున్నాము. మా మీద కొంతమంది మొబైల్ షాప్ వాళ్ళు దాడులు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఏంటి అంటే రిపేర్ చేయకూడదు, మేము చెప్పిన రేట్లుగా మీరు అమ్మాలి అని చెప్పి యాక్చువల్లీ నేను గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాము. బట్ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇక్కడ వాళ్ళు మొబైల్